నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రస్తుతం మనకి గురుగ్రహం మారబోతుంది అన్న విషయం దాదాపు మామూలు మానవులకు కూడా అందరికీ తెలిసిపోయినటువంటి విషయం. ఏ గ్రహమైనా సరే నిరంతరం చెలిస్తూనే ఉంటుంది. మరి ఆ చలనంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కాలపరిమితి ఉంది. అలాగా మరి గురుగ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళాలి అంటే దాదాపు 1 సంవత్సర కాలం పడుతుంది. అలా ఏ రాశిలో అయితే ఉందో ఆ రాశికి మళ్ళీ రావాలి అంటే దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా గురుగ్రహం మారినప్పుడు ఒక్కొక్క రాశిలోకి మారుతుంటే ఒక్కొక్క నదీమ తల్లికి పుష్కరాలు రావడం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి విషయం. మరి ఈ గురుగ్రహం మరి ఇప్పుడు మారేటువంటి ఈ సమయంలో మారుతున్నటువంటి స్థితి ఏంటి అని చూస్తే చెప్పాలి అంటే ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించాలి. కానీ ఈ సంవత్సరం మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పుడు మారేటువంటి దాంట్లో గురువు ఒక రాశిలోకి కాకుండా అంటే ఈ ఒకే సంవత్సర కాలంలో 3 రాశులలో ప్రయాణం చేసేటువంటి స్థితి కనిపిస్తుంది. దీన్ని అతిచారము అంటాం. ఈ అతిచార ప్రభావం వల్ల కొంత ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ముందు ప్రస్తుతం అయితే మనం ఈ గురువు యొక్క మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు మిథునం నుండి కర్కాటకం వరకు వెళ్తుంది కదా. మరి కర్కాటక రాశిలో దాదాపుగా చెప్పాలి అంటే 5 నెలలు ఉంటుంది. అంటే జూన్ 1 నుండి అక్టోబర్ నెల చివరి వరకు కూడా ఇది మరి కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ తర్వాత మళ్ళీ సింహంలోకి మళ్ళీ వెనక్కి ఇలా ఉంటుంది. సరే, ముందు కేవలం ఈ 5 నెలల కాలంలో గురుగ్రహము కర్కాటకంలో ఉన్నప్పుడు ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో అని చూసే ముందు అసలు మరి గురుగ్రహం యొక్క స్థితి ఏంటి, అసలు గురుగ్రహ లక్షణాలు ఏంటి, గురుగ్రహం చేసే మంచి ఏంటి అని కనుక మనం చెప్పుకున్నట్టయితే గురుగ్రహం అంటే అత్యంత పుణ్యగ్రహం ఏదైనా ఉంది అంటే గురుగ్రహమే. గురుగ్రహం అనుగ్రహిస్తే గనక ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటే చక్కటి విద్యావంతుడవుతాడు, వివేకవంతుడవుతాడు, జ్ఞానం కలిగినటువంటి వాడవుతాడు, ధనపరంగా చాలా గొప్పనైనటువంటి స్థితిలో ఉంటాడు, అది కూడా ధార్మికంగా. ఆ తర్వాత సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గౌరవనీయమైనటువంటి స్థానంలోకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. అంతేకాదు ఇప్పుడు మరి ఆ గురువు మార్పు వల్ల కూడా ఎలా ఉంటుంది అంటే దాదాపుగా మొదట చెప్పుకున్నటువంటి ఈ 5 నెలల్లో కూడా ఎటు చూసినా ఒక వేద పరిజ్ఞానం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనబడతారు. అంతేనా అంటే ధార్మికంగా ఉండేటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. పూజలు ఒక పుణ్యకార్యాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా గురు గ్రహం యొక్క ప్రభావం వల్ల జరిగేటువంటివి. మరి అలాంటి ఎందుకు ఇప్పుడు మరి ఇన్ని రోజులు కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటుంది కదా అంటే ఇప్పుడు గురువు ఎక్కడుంటున్నారంటే ఉచ్చ స్థానంలో ఉంటున్నారు. కర్కాటక రాశి మరి గురుగ్రహానికి ఉచ్చరాశిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అద్వితీయమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తారు గురువు గారు. ఇది బాగుంది. మరి మనకు మానసికంగా మనకి ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా దాదాపు గురువు అనేటువంటి వాడు అనుకూలమైన అంటే మిత్రస్థానంలో ఉన్నా శత్రుస్థానంలో ఉన్నా కూడా ఎవరికి చెడైతే చెయ్యడు. అంటే మరి చెడు అవుతుంది కదండి, మరి మిత్రస్థానంలో కూడా చెడు ఉంది అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే శత్రుస్థానంలో ఉన్నప్పటికి కూడా గురువు వల్ల చెడుపు ఉండదు. మరి ఎలాగా అంటే మిగతా గ్రహాల యొక్క అన్నింటి యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి ఆ ఫలితం ఉండొచ్చు. కానీ గురువు ఎక్కడున్నా అంటే ఒక ఉచ్చస్థానంలో ఉన్నాడు, ఓ స్వక్షేత్రంలో ఉన్నాడు, ఓ మిత్రక్షేత్రంలో ఉన్నాడు, చాలా మంచి చేస్తాడు. లేదు శత్రుస్థానంలో ఉన్నాడు, మంచి చేయకపోయినా చెడు మాత్రం చెయ్యడు. ఇది గురువు యొక్క గొప్పతనం. మరి ఇలా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఒక అద్భుతీయమైనటువంటి ఒక గొప్పనైనటువంటి ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలైనటువంటి సమయం, మనకు 10 మంది గౌరవం ఇచ్చేటువంటి సమయం. ఇంతేకాదు కొన్ని వృత్తుల వారికి చాలా అభివృద్ధి చెందేటువంటి, ముఖ్యంగా ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి, ఎందుకంటే అది గురు వృత్తి, గురుతత్వం, అలాంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరైనా న్యాయం అంటే లాయర్స్ వీళ్ళన్న అంటే ఇది కూడా ధర్మబద్ధంగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. ఇంకా స్వామీజీలు, పీఠాధిపతులు, ఎవరికైనా మంచి చెప్పేటువంటి మార్గదర్శనం చేసేటువంటి మహనీయులు, వీళ్ళందరికీ కూడా
తెలియకుండానే మంచి జరిగేటువంటి స్థితి ఈ గురుగ్రహ మార్పు వల్ల ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు సరే అందరికీ మంచి జరుగుతుంది అన్నాం, కొంతమందికి తటస్థంగా ఉంటుంది అన్నాం. ఎందుకంటే ఇది ఆ గ్రహం యొక్క స్థితిని బట్టి కానీ దృష్టిని బట్టి కానీ ఉంటుంది అన్నది మనకు తెలుసు. సరే, మరి ఇప్పుడు ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మకర రాశి వారికి అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకు బాగుంటుంది అంటే 2 రకాలుగా చెప్పాలి. ఒకటి, మొన్నటిదాకా బాగా కష్టాలు అనుభవించిన వాళ్ళకి ఒక్కసారి కొంచెం సుఖం వచ్చినా బాగా సుఖంలాగా అనిపిస్తుంది. అంటే కటిక చీకట్లో ఉన్న వాళ్ళకి కాస్త వెలుతురు కనిపిస్తే ఎంత ఆనందం ఉంటుందో ఇలా ఉంటుంది ఒకటి. ఇక 2, ఎక్కడ జరుగుతుంది మార్పు అంటే 7వ స్థానం. 7వ స్థానం అంటే తన యొక్క పార్ట్నర్ స్థానం. అంటే తన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అంటే భర్త కానీ భార్య కానీ, వాళ్ళ నుండి అనుకూలమైన, గురువు ఎప్పుడు కూడా ఆ స్థానంలో ఉంటే ఒక అన్యోన్యమైనటువంటి దాంపత్యానికి, అనుకూలతకి మంచి మార్పు ఉండేటువంటి స్థితి. ఇంతేనా అంటే వ్యాపార పరంగా ఎవరైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడు కూడా గురువు దృష్టిలో కూడా 5వ స్థానం మీద ఉండేటువంటి దృష్టి చాలా మంచిది. కాబట్టి మకర రాశి వారికి ముఖ్యంగా ఇప్పుడు గురువు పొందినటువంటి మార్పు వల్ల ఈ 5 నెలల్లో కూడా చాలా వరకు ఎలాంటి జ్ఞానం కలుగుతుందంటే గొప్పనైన ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది, ధార్మిక శక్తి ఉంటుంది, మాట్లాడే శక్తి బాగా పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బాగా చక్కగా చిక్కబడుతుంది. ఇదంతా బాగుంటుంది. ఇంతేనా అంటే 5వ స్థానం అనగానే మనకి 7వ స్థానం అనగానే ఇది దాంపత్యం కదా, భర్త నుండి కానీ భార్య నుండి కానీ చక్కటి ఆనుకూల్యమైనటువంటి పరిస్థితి కూడా అన్ని రకాలుగా పొందగలుగుతారు. ఇది మనం మకర రాశి గురించి చెప్తే కనుక. అయినా సరే మరి మకర రాశి అంటే శని పాలిత గ్రహం కదా, అది అక్కడేమో గురువు ఉన్నాడు కదా అని కనుక మీరు ఆలోచిస్తే చెప్పబోయేటువంటి రెమెడీస్ని చేసుకోండి. మరి ఇది కదా ఫలితాలు. ఇలా ఉంటే ఎలా ఉంటుంది అంటే మనకు గురువు శత్రువు, గురువు మిత్రుడు, లేకపోతే ఇలా అన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, ఏంటి మరి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా అని రకరకాలైనటువంటి అనుమానాలు కూడా ఉంటాయి. అంటే మరి ఇప్పుడు నాకు గురువు అయితే శత్రుస్థానంలో ఉంది, మిగతా గ్రహాలు చూస్తే ఇలా ఉన్నాయి, ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఏ గ్రహానికైనా మనకి ఆ గ్రహ ప్రభావం సత్ఫలితాన్ని ఇవ్వాలి అంటే తప్పకుండా మనం ఏదో ఒక రెమెడీ చేసుకోవాల్సినటువంటిది అయితే ఉంటుంది. మరి గురుగ్రహం అనుగ్రహించాలి, ఇప్పటికే మంచి స్థానంలో ఉంది, బాగా అనుగ్రహించాలి, లేదు కొంత శత్రుస్థానంలో ఉంది, అలాంటి చెడు జరగకుండా ఉండాలి అని కోరుకునే మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా గురుతుల్యులు ఎవరైనా ఉంటే వారిని పరామర్శించడం, వారి దగ్గరికి వెళ్ళడం, వారికి కావలసినటువంటి సహాయం చేయడం. గురువులు కానీ గురుతుల్యులు కానీ, అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు మనకి ఎప్పుడు కూడా గురుతుల్య స్థానంలో ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం మొదటి రెమెడీ. అలానే అంతేనా అంటే పెద్దవాళ్ళలో ముఖ్యంగా తల్లిదండ్రులు, అంతేకాకుండా అత్తమామలు అవ్వచ్చు, ఇంకెవరైనా సరే పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించడం. వారికి నువ్వు పెద్ద సహాయాలు చేయకపోవచ్చు కానీ వాళ్ళని కష్టపెట్టకుండా ఉండేటువంటి స్థితి ఉండాలి. వీలైనంత సహాయం చేయడం, వాళ్ళకి వీలైనంత సహకారాలు అందించడం అనేటువంటిది మరొక రెమెడీ. ఈ 2 కాకుండా మరి ఇంకేమైనా చేయొచ్చా? ఇదేదో మీరు మామూలుగా చెప్తున్నట్టు అనిపిస్తుంది అంటే మూడవది గురుతుల్యులైనటువంటి గురుమూర్తులు. అంటే ముఖ్యంగా మనం గురువు అనగానే ఎవరు అంటే విశ్వగురువు అని చెప్పేటువంటి కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి దేవాలయాలున్నా, లేదు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకున్నా, లేదు మరి ఇంకా ఆ గురుతుల్యులకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని దేవాలయాలు ఉంటాయి. మీ ఇష్టానుసారంగా మనం ఆ గురువులను, అంటే వీర రాఘవేంద్ర స్వామి ఇలా ఉంటారు కదా, వీళ్లను అనుసరించి మనం ఆ స్వామి వాళ్ళ దేవాలయానికి వెళ్ళడం, అక్కడ పూజ చేయించడం, ఇవి ఒక ఎత్తు. ఇక నవగ్రహాల్లో గురుగ్రహానికి అభిషేకం చేయించడం మరొకటి. ఇది కూడా మనం చేయవలసినటువంటిదే. గురుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం, ఇది కూడా మనం చేయవలసినటువంటి స్థితి. ఇవన్నీ మనం చేస్తూనే వీటితో పాటు ఎక్కువగా మనం అందించవలసింది ఏంటంటే మీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి అందించండి. జ్ఞానప్రదమైనటువంటి గ్రంథాలు ఉంటాయి కదా, అంటే ధార్మిక గ్రంథాలు, వీటిని వీలైతే మీకు చేతనైతే వాటిని పంచిపెట్టడానికి సహాయ సహకారాలు అందించండి. అంటే 4 పుస్తకాలు కొని నలుగురికి ఇవ్వండి, మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచండి. వీటితో పాటు చివరిగా మీకు ఇందులో ఏది వీలైతే అది చేసుకోవచ్చు, ఇలా చేయండి. వీటితో పాటు చివరిగా గోశాలకు వెళ్ళడం లాంటివి కూడా మనము గురుగ్రహం యొక్క
మనం ప్రీతి పాత్రులు అవ్వడానికి మరొకటి గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం అందించడం చేయొచ్చు. ఇలా చేసినట్టయితే మనకున్నటువంటి ఆ మాత్రం ఈ మాత్రం ఉన్నటువంటి చెడు కూడా ఉండకుండా అంతా మంచి జరిగే స్థితి ఉంటుంది. ముందుగా ఈ 5 నెలలకు గాను మీకు వీలైనంత గురుగ్రహానికి అనుగ్రహం పొందడం కోసం గురువులకు సేవ చేస్తారా? గురు దేవాలయాలకు వెళతారా? గురు తరమైనటువంటి అంటే గురుతుల్యులైనటువంటి పెద్దల్ని గౌరవిస్తారా? మీ ఇష్టం. అందరం మాత్రం హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఏ కష్టం రాకుండా ఉండాలన్నదే అసలైనటువంటి ఉద్దేశం. అందరం సుఖంగా ఉందాం, అందులో అందరం మనము ఉందాం. నమస్తే.